హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉంది కదా. సో గ్రూప్ 2కి వచ్చేసి మీకు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అని చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను తెలుగు మీడియం వాళ్ళకి బుక్ లిస్ట్ అని చెప్తాను. సో సిలబస్ ప్రకారం మీకు సిలబస్లో ఉన్నటువంటి పేపర్స్ మెయిన్స్ ప్రకారం ప్రిలిమ్స్ ప్రకారం వచ్చేసి ఈ బుక్ లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను, అనాలిసిస్ చేసి. సో మీకు వచ్చేసి ఒక్కొక్కటి క్లియర్గా బుక్ లిస్ట్ అనేది చెప్తాను అనమాట. సో సిలబస్ అని చూస్తూ మీకు వచ్చేసి సిలబస్లో టాపిక్స్ సబ్జెక్ట్స్ బట్టి చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం సిలబస్ చూసుకుంటే మనకు వచ్చే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత మీరు వచ్చేసి మెయిన్స్ కూడా వెళ్తారనమాట. సో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చూసుకుంటే మనకి సిలబస్ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ మనకి సో ఇలా కోర్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. కంప్లీట్గా వచ్చేసి మనకి జాగ్రఫీ కావచ్చు, బైఫర్కేషను, సో ఇలా బుక్స్ అన్ని దీంట్లో మిక్స్ అయి ఉంటాయి అనమాట మనకి. సో సెకండ్ పార్ట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి హిస్టరీ అండ్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల మనకు వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి సిలబస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా వచ్చేసి ప్లానింగ్ అండ్ ఎకనమీ అనమాట. సో మనకి ప్లానింగ్ అండ్ ఎకనమీ అనేది సిలబస్లో ఉంటుంది. ఇది వచ్చేసి ప్రిలిమినరీ సిలబస్ అనమాట. సో ప్రిలిమినరీ సిలబస్ కంప్లీట్గా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్ సిలబస్ చూసుకుంటే మీకు వచ్చేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ముందు వచ్చేసి. సో మనకి పేపర్ 1లో వచ్చేసి మనకి ఏముంటాయి, సో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి సోషల్ అండ్ హిస్టరీ మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ పాలిటీ ఉంది కదా, ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది అనమాట. సో పేపర్ 3లో వచ్చేసి మనకి కంప్లీట్గా ఎకనమీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు అనేది సిలబస్ అనేది ఉంటుంది. ఇప్పుడు సిలబస్ ప్రకారం మనం బుక్స్ చూసుకుంటే మీకు కోర్ సబ్జెక్ట్ ప్రకారం బుక్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకి జాగ్రఫీ కావాల్సి వస్తుంది. అక్కడ మిక్సింగ్గా వస్తాయి మన కరెంట్ ఈవెంట్స్, సో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, మనకి పాలిటీ, ఇండియన్ ఎకనమీ, సో నెక్స్ట్ ఏపీ ఉంది కదా, మనకు వచ్చేసి ఏపీ హిస్టరీ ఉంది కదా. సో ఇలా మిక్సింగ్ అయ్యి వస్తాయి అనమాట ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్లో. సో ప్రిలిమినరీ టెస్ట్కి మీరు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిలిమ్స్కి వచ్చేసి ఒకే బుక్స్ అనేవి సరిపోతాయి అనమాట. సో ఎందుకంటే 2 ఆబ్జెక్టివే. సో ప్రిలిమినరీ కొంచెం ఫండమెంటల్గా అడుగుతాడు, మీకు మెయిన్స్లో వచ్చేసి చాలా డెప్త్ కట్టేదానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు బుక్ లిస్ట్ అనేది చెప్తాను. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి బుక్ లిస్టు. సో మీరు వచ్చేసి హిస్టరీ వచ్చేసి మనకి 2 రకాలుగా ఉంటుంది అనమాట. హిస్టరీ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 2 బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి మీరు, చాలా బాగుంటాయి. ఈ 2 బుక్స్ అనేది నేను సో అనాలిసిస్ చేసి చూసాను, సిలబస్ అనేది పరంగా బాగుంది. సో ఇది వచ్చేసి నా ఒపీనియన్. మీకు నచ్చితే ఈ బుక్స్ చదవండి, లేదంటే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ బుక్స్ అనేది చదవండి. ఓవరాల్గా మీరు వచ్చేసి గ్రూప్ 2 క్లియర్ చేయాలి, అదే లక్ష్యం కాబట్టి. సో మీకు బుక్స్ అనేది ఏది క్లియర్గా ఉంటే చూసుకోండి. సో హిస్టరీకి వచ్చేసి ఇక్కడ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి నేను సిఎన్ఎస్ఆర్ బుక్ ఉంది కదా. సో ఇండియన్ హిస్టరీకి సిఎన్ఎస్ఆర్ బుక్ ఉంటుంది. ఇండియన్ భారత చరిత్రని చాలా నీట్గా ఉంటుంది బుక్ అనేది, చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంట్లో పాయింట్స్ కానీ వివరించిన విధానము, అసలు డెప్త్నెస్, సో క్లారిటీ కానీ చాలా బాగుంది. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ బుక్ అనేది. అది ఇండియన్ హిస్టరీకి మాత్రమే, భారత చరిత్రకు మాత్రమే సిఎన్ఎస్ఆర్ బుక్. మీరు ఏపీ హిస్టరీకి వచ్చేసి జోగినాయుడు సార్ బుక్ ఉంది. జోగినాయుడు ఆత్రానాయుడు రాశారు బుక్. సో జోగినాయుడు బుక్ వచ్చేసి మీకు చాలా బాగుంటుంది. ఏపీ హిస్టరీకి అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మాత్రం ఇది బాగుంటుంది అనమాట. సో ఇండియన్ హిస్టరీకి వచ్చేసి సిఎన్ఎస్ఆర్ బుక్, ఏపీ హిస్టరీకి వచ్చేసి జోగినాయుడు సార్ బుక్. ఇది వచ్చేసి హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ అనమాట. ఈ 2 బుక్స్ అనేది కంప్లీట్ ఎనఫ్ గ్రూప్ 2కి హిస్టరీకి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పాలిటీ వచ్చేసి, పాలిటీకి 2 బుక్స్ ఉంటాయి. మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, ఇంకోటి లక్ష్మీకాంత్ బుక్. సో ఈ 2 బుక్లు ఏ బుక్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. సో మీకు గ్రూప్ 2 లెవెల్లో కాబట్టి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యాక్చువల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ ఫ్యాక్చువల్ థింగ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే లక్ష్మీకాంత్ కంటే కూడా మీకు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను గ్రూప్ 2కి. సో మీరు గ్రూప్ 1 రిమైనింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అయితే మీకు లక్ష్మీకాంత్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందట. లేకుంటే మీ దగ్గర 2 బుక్స్ ఉంటే 2 కూడా చదవండి. లక్ష్మీకాంత్ బుక్ కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని ఫ్యాక్చువల్ థింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో గ్రూప్ 2కి కాబట్టి ప్రభాకర్ సార్ రెడ్డి బుక్, లక్ష్మీకాంత్ ఉంటే 2 చదవండి. లేదా ఒక బుక్కే చదవగలం అనుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనేది మీరు ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ మనం ఎకనమీ గురించి చెప్పుకుంటే ఇండియన్ ఎకనమీ, ఏపీ ఎకనమీ గురించి కంప్లీట్ నేను ఒక బుక్కే చెప్తాను. సో దేర్ ఈజ్ నో ఎనీ బుక్ అనమాట. ఏ బుక్ లేకుండా ఒకే బుక్ చెప్తాను, సింగిల్ బుక్. చిరంజీవి సార్ బుక్ ఉంది కదా. సో ఆ బుక్ కొంచెం పెద్దగా ఉంటుంది బుక్ అనేది. సో ఆ బుక్ అనేది కంప్లీట్గా ఎనఫ్ అనమాట. మీకు ఎకనమీకి ఆ ఒక్క బుక్ మాత్రమే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ప్లానింగ్ కావచ్చు, ఇండియన్ ఎకనమీ గురించి కంప్లీట్గా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి పాయింట్ దాంట్లో చేసిన అనాలిసిస్ కానీ, సార్ ఇచ్చినటువంటి విధానం కానీ ప్రతి ఒక్కటి మీకు గ్రూప్ 2కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎకనమీకి అయితే ఒక చిరంజీవి సార్ బుక్ మాత్రమే మీకు సరిపోద్ది అనమాట. లేదు ఇంకొక ఇన్స్టిట్యూట్స్ బుక్స్ ఏమైనా ఆథర్ బుక్స్ చదువుతారంటే చదవండి, మీకు ఏదైనా బాగుంటుంది. సో ఈ బుక్ అనేది నాకు కొంచెం మంచిగా అనిపించింది సిలబస్ ప్రకారం చూసుకుంటే, అందుకే ఈ బుక్ నేను ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ మీకు వచ్చేసి జాగ్రఫీ అనమాట. సో జాగ్రఫీ అనేది టఫ్ సబ్జెక్ట్ కొంచెం. సో ఈ జాగ్రఫీ అనేది మనకి మెయిన్స్లో ఎక్కడ అడగరనమాట, ఓన్లీ ప్రిలిమినరీ స్క్రీన్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి పెద్ద ఫోకస్ ఏం చేయొద్దు, జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టొద్దు. సో మనకి గ్రూప్ 1లో చూసుకుంటే జాగ్రఫీ అనేది ఉందన్నమాట. మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, అలాగే ఏపీ జాగ్రఫీ మనకి ప్రిలిమ్స్లో ఉంది, అలాగే మెయిన్స్లో కూడా ఉందన్నమాట ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. కాబట్టి మీరు గ్రూప్ 2 కాబట్టి సో జాగ్రఫీకి
సింపుల్గా రమణ రాజ్ సార్ బుక్ ఉంది కదా, ఒక బుక్ అనేది తీసుకోండి, సింపుల్గా సరిపోద్ది మీకు. స్క్రీనింగ్ టెస్ట్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట, కంప్లీట్గా మీకు హెల్ప్ అవుతుంది ఆ బుక్. ఏదైతే రమణ రాజ్ సార్ బుక్ ఉంది కదా, ఆయన బుక్ అనేది తీసుకోండి, మీకు జాగ్రఫీకి ఎనఫ్ అనమాట ఆ బుక్. సో ఇంకా జాగ్రఫీ అనేది కొన్ని టాపిక్స్ అనేవి టఫ్గా ఉంటాయి అనమాట జాగ్రఫీలో. ఆ టఫ్ టాపిక్స్ అనేది ఎలా కవర్ చేయాలనేది మన ఛానల్లో నేను వచ్చేసి మన శివన్ కాన్సెప్ట్స్ ఛానల్లో నేను వీడియోస్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. ఇవి చూడండి, మీకు హెల్ప్ అవుతాయి అనమాట గ్రూప్ 2 ఎగ్జామ్కి. ఇక మీరు చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్. సో కరెంట్ ఈవెంట్స్కి ఏ బుక్ చదవాలి అది అంటే, సో కరెంట్ అఫైర్స్కి మీకు నేను ఒక బుక్ అంటూ చెప్పను, మీకు ఏ బుక్ కంఫర్టబుల్ కనిపిస్తే మీకు చదవండి. ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేస్తాయి కదా ఇన్స్టిట్యూట్స్, ఆ బుక్స్ మీకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేసిన బుక్స్ ఏది మీకు కంఫర్టబుల్ కనిపిస్తే అది చదవండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి బెస్ట్ అంటూ ఏముంటుంది అనమాట, ఏ బుక్ అయినా కవర్ చేస్తాయి. మోస్ట్లీ అన్ని కరెంట్ అఫైర్స్ని అన్ని బుక్స్ కవర్ చేస్తాయి, కానీ కొన్ని కరెంట్ అఫైర్స్ మిస్ అవుతాయి అన్నమాట బుక్కుల్లో. ఆ కరెంట్ అఫైర్స్ నేను రోజు మన ఛానల్లో వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టి కింద కరెంట్ అఫైర్స్ని పెడతాను. అవి గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతాయి అనమాట. గ్రూప్ 2 యూపీఎస్సీకి మన ఇండియాలో జరిగే ఏ ఎగ్జామ్కి అయినా సరే కరెంట్ ఈవెంట్స్ అవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ చూసుకుంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మనకి విటమిన్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, ఇలా మనం అడుగుతుంటారు అనమాట. సో అవన్నీ వచ్చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోస్ అనేవి, మీరు చూడండి. ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ స్పెషల్ కోర్స్ నేను అప్లై చేస్తున్నాను, ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియోస్. ఆ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. గ్రూప్ 2 వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఆ వీడియోస్ అనేవి మీరు ఫాలో అవ్వండి, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా మీ జనరల్ సైన్స్కి ఏ బుక్ అయినా చదవండి, ఎందుకంటే జనరల్ సైన్స్కి ఎక్కువ ఫోకస్ అనేది మీరు పెట్టొద్దు, తక్కువ ఫోకస్ పెట్టండి జనరల్ సైన్స్ మీద. జాగ్రఫీ, జనరల్ సైన్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టండి. సో మీరు ఏ బుక్ అయినా చదవండి, మన ఛానల్లో వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చేసి మనకి ఫస్ట్ పేపర్లోనే కొన్ని రీజనింగ్, అర్థమెటిక్ ఉంటాయి కదా మనకి. సో ప్రిలిమినరీ టెస్ట్ కానీ స్క్రీన్ టెస్ట్ కానీ మనకి వచ్చేసి మెయిన్స్లో కూడా కొన్ని అడుగుతారు అనమాట. సో ప్రిలిమినరీ టెస్ట్ అక్కడ వచ్చేసి స్టాటిక్స్ మెయిన్స్ ఉంటాయి, మోడ్, మీడియం ఇలా ఉంటాయి కదా. సో వాటికి వచ్చేసి మీరు కొంచెము సింపుల్గా చూసుకోండి, ఏదైనా ఎక్కువ డెప్త్గా అవుతుంది మీకు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సీజీ అలా అంత డెప్త్గా ఏం అడగరు, సింపుల్గా ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఏబిపిఎస్సి గ్రూప్స్ అనేది అందరూ రాస్తారు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా పేపర్ అనేది ఇస్తారనమాట. ఎప్పుడు డెప్త్గా ఎవరు మీకు ఐఏఎస్ ఎగ్జామ్లో సీసెట్ అయినా కూడా క్వశ్చన్స్ అనేవి చాలా అంటే కన్ఫ్యూజ్గా ఉంటాయి, టఫ్ అయితే ఉండవు, కన్ఫ్యూజ్గా ఉంటాయి. కాబట్టి జనరల్ సైన్స్, స్టాటిక్స్ సింపుల్గా మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్ అనేవి చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేస్తాను నేను, ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారో అవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా తెలుగు మీడియం బుక్స్ అనమాట. మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. హిస్టరీకి వచ్చేసి ఇండియన్ హిస్టరీకి వచ్చేసి సేనే సార్ బుక్, ఏపీ హిస్టరీకి వచ్చేసి జోగినాయుడు సార్ బుక్ అనమాట. సో పాలిటీకి వచ్చేసి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనేది బాగుంటుంది, ఫ్యాక్చువల్ థింగ్స్. మీ దగ్గర లక్ష్మీకాంత్ ఉంటే 2 బుక్స్ అని ప్రిఫర్ చేయండి. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎకనమీ చూసుకుంటే చిరంజీవి సార్ బుక్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒకే ఒక బుక్ ఎనఫ్, ఎక్కువ బుక్స్ అనేది చదవద్దు. ఎకనమీకి సార్ బుక్ బాగా అప్డేట్ చేస్తుంటారు, ఆర్థిక సర్వే కావచ్చు, బడ్జెట్ వీటి మీద. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జాగ్రఫీ రమణరాజ్ సార్ బుక్ మన ఛానల్లో వీడియోస్ చూడండి. సో జనరల్ సైన్స్కి మన ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు ఎనఫ్ అనమాట. డిసీఎస్, విటమిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇంకా మీరు ఇంటర్నెట్ కూడా రెఫర్ చేసుకోండి. సో కరెంట్ ఈవెంట్స్కి మీకు ఎటువంటి ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన బుక్ అయినా మీకు ఏది నచ్చితే కంఫర్ట్ అనిపిస్తే ఆ బుక్ అనేది చదవండి. సో నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను న్యూస్ పేపర్ నుంచి చేసి పెడతాను అనమాట. సో స్టాటిక్స్, మళ్ళీ రీజనింగ్, అర్థమెటిక్ ఉంటాయి కదా, వాటిలో వచ్చేసి సింపుల్గా మీరు ఎక్కడ రెఫర్ చేసుకున్నా సరిపోద్ది. సో మీరు సింపుల్గా ఇంటర్నెట్లో బేసిక్స్ అవి ఇవి చూసుకున్నా కూడా సరిపోద్ది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా తెలుగు మీడియం బుక్ లిస్టు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ని అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియంలో కొన్ని బుక్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఆ బుక్స్ మీరు చూసుకొని చదవాలన్నమాట. సో మీకు ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్, ఏపీ బైఫర్కేషన్ ఉంది కదా, బైఫర్కేషన్ అనేది ఏ బుక్ అయినా చదవండి. సో బైఫర్కేషన్కి వచ్చేసి ఎస్పెషల్లీ నేను ఒక బుక్ అనేది చెప్తాను మీకు. కొడాలి భవానీ శంకర్ సార్ ఉంది కదా, ఆయన రాసిన బుక్ అనేది చాలా బాగుంది. సో కొడాలి భవానీ శంకర్ సార్ రాసినటువంటి బుక్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో ఆ బుక్ అనేది మీరు ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది ఈ బైఫర్కేషన్కి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం బుక్ లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇలాగ మీకు ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.